అవకాశం ఇచ్చిన సుధిరెడ్డి సార్కి ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ తమ్ముడు. ఇప్పుడు చెల్లె ఉస్మాన్ యూనివర్సిటీ నుంచి వచ్చింది అనిత ముదిరాజ్ గారిని మాట్లాడాల్సిందే కోరుతాం. నా పేరు అనిత ముదిరాజ్. ఇక్కడికి విచేసి వచ్చినటువంటి నిరుద్యోగ యువతి యువకులకు మరియు అదే విధంగా బిఆర్ఎస్ ప్రధాన నాయకులు మన కేటీఆర్ గారికి ఇంకా ముఖ్యమైన నాయకులందరికీ నమస్కారం. ఈ రోజు కాంగ్రెస్ చేస్తున్నటువంటి పాలన అతి ఎట్లా ఉందంటే మనం దోసుకోనికే కాంగ్రెస్ పుట్టిందా అనిపిస్తుంది. అందుకే ఈ రోజు నిరుద్యోగ యువతి యువకుల నుండి శోక సంతాప హృదయంతో కాంగ్రెస్ కు ఘనమైన నివాళులు అర్పిస్తున్నాం. ఈ రోజు చూసుకున్నట్లయితే ఆయన మేనిఫెస్టోలో చెప్పిండు ఒక సంవత్సరం లోపల 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని. ఉద్యోగాలకు ఆశపడి ఆయన తొడగొట్టుకుంటే మేము మెడగొట్టుకుంటామనే విధంగా చెప్పులు తిరిగినాం. కానీ ఈ రోజు ఏం చేస్తుండో నిరుద్యోగంతోనే ఆట ఆడుకుంటే మేము బిఆర్ఎస్ మీటింగ్ నుండి హెచ్చరిస్తున్నాం. ఈ తెలంగాణ అంటే ఎవరిదనుకున్నావు? నువ్వు ఒక పాలమూరు బిడ్డ జిల్లా నుండి వచ్చిన మా నిరుద్యోగ సమస్యలను అర్థం చేసుకొని ఈ రోజు రాష్ట్రాన్ని పరిపాలిస్తామని మేము అనుకుంటే ఈ రోజు మాతోనే చెలగటమాడతావా? హెచ్చరిస్తున్నాం. చూసుకున్నట్లయితే ఆయన 2040 అంటాడు. ఏ విధంగా అయితే సీఎంను ప్రజా వ్యతిరేకంగా పాలన మేము ఉద్యోగాలు అడిగితే మేము ఈ యొక్క రాష్ట్ర టెర్రరిస్టులాగా నీకు కనబడుతున్నామా? ఎండ్రిని కోసి చంపుతాంటావా? ఎండ్రిని కోసి చంపడికే నిన్ను కృషిలో కూర్చోబెట్టినావా? నీ బాధ్యత కదా. మేము అడిగిన ఉద్యోగాలు ఏని కానీ కూడా మేము అడుగుతున్నాం. 20,000 నోటిఫికేషన్ తోని నువ్వు ఈ రోజు ఉద్యోగాలు రిలీజ్ చేస్తానని అనుకుంటే ఈ రోజు పొందడానికి మా అడుగులు ముందర పడ్డాయని కూడా హెచ్చరిస్తున్నాం. ఉస్మానియా యూనివర్సిటీ నుండి మన ఉద్యమం బయలుదేరుతుంది. మేము హెచ్చరిస్తున్నాం. ఈ యొక్క మీటింగ్ పెట్టినటువంటి ప్రతిపక్ష నాయకుడు మన కేటీఆర్ అన్నకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఎందుకంటే ఈ రోజు మా బాధ ఎంత ఘోరంగా ఉందంటే అంత ఘోరంగా ఉంది. మేము ఈ రోజు ఈ రాష్ట్ర పౌరులమైన మేము మా యొక్క పైసలతో నీ యొక్క కుర్చీని అనుభవిస్తున్నావు. మేము లేకుండా నువ్వు వేడికెళ్ళి ఉంటావని కూడా మేము హెచ్చరిస్తున్నావు. ఉస్మానియా యూనివర్సిటీ నుండి నిన్ను దించడానికి ఈ రోజు సిద్ధమైనమని కూడా హెచ్చరిస్తున్నావు. ఇంకా అనుకుంటున్నావు ఇంకా 2040 అధికారంలో ఉంటావని అనుకుంటావు. నువ్వు చూసుకున్నట్లయితే పక్క రాష్ట్రంలో కూడా సిద్ధరామని పక్క జరిపి నీ కుర్చీలో కూర్చోబెట్టి ఈ 2 ఏళ్ళు కూడా నీ పాలన కాపాడుకో అని కూడా మేము హెచ్చరిస్తున్నాం. జై తెలంగాణ. థ్యాంక్ యూ చెల్లె. ఒక్కొక్క